गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि, श्री दयानंद चरणौ शिरसा नमामि। इंद्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि दुःख दोषानुदर्शनम्। ఇంద్రియార్థేషు వైరాగ్యం. వైరాగ్యం అనగానే అందరూ కూడా ఏమనుకుంటారంటే వైరాగ్యం అంటే ఏదో వదిలిపెట్టి పారిపోవడం కదా. వైరాగ్యం వచ్చేసిందండి అని అంటే ఏదో ఇంకా వాడికి ఏదో తేడా, వాడు ఇంక మనలో లేడు, ఇంక మన లోకం కాదు వాడిది అని అనుకుంటాం. వైరాగ్యము అంటే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి పదే పదే తస్మాద్ యుద్ధస్వ భారత, తస్మాద్ యోగీ భవార్జున, ఇంత వైరాగ్యాన్ని బోధించి యుద్ధం చేయమని చెప్పడుగా అర్జునుడికి. ఒక్కటి వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టి పారిపోవడమే దాని యొక్క స్వభావం అయితే, దాని లక్షణమైతే, రాముడికి గురువులు బోధించింది వైరాగ్యమే, వేదాంతమే, ఆత్మవిద్యనే బోధించారు, బ్రహ్మ విద్య బోధించారు రాముడికి. ఆయన వదిలిపెట్టి ఎక్కడికి పారిపోలేదే. రావణాసురుని హతమార్చాడు, మళ్ళీ సీతమ్మని తీసుకొచ్చాడు. 14,000 సంవత్సరాలు, దగ్గర దగ్గర ఎన్ని వేల సంవత్సరాలు ఆయన రాజ్యం ఏలాడు ఆయన. కాబట్టి వైరాగ్యం అంటే వదిలిపెట్టిపోవడం కాదు, వైరాగ్యము అంటే వదలడం కాదు, వైరాగ్యము అంటే ఎదగడం. వదలడం వైరాగ్యం కాదు. మీకు ఒక ఉపమానం చెప్తాను. చిన్న పిల్లాడికి గోళీలంటే చాలా ప్రీతి, ఇంకా మహాప్రీతి. వాడు రాత్రిపూట ఆ డబ్బాలో అన్ని గోళీలు లెక్కెట్టుకుంటాడు, మూత పెట్టుకుంటాడు, దాన్ని ఇలా పట్టుకు పడుకుంటాడు, ఉదయం లేస్తాడు, వాడు అలా కూర్చొని ఆడుకుంటాడు, అన్ని బయటికి తీస్తాడు, లెక్క పెడతాడు. వాళ్ళ తాతగారితో చెప్తారు, తాత తాత ఆడుకుంటుందా అంటాడు. వాళ్ళ తాతగారికి ఆయన ఆడుతాడు. సరే ఆవిడంటుంది ఇంట్లో మామగారు, అదైనా చేయండి, ఎందుకు ఇంక దేనికి పనికిరారు, అదైనా చేయండి అనగానే వెంటనే ఓ పద, మీ మామ చెప్పింది పద, కూర్చుంటారు. ఇప్పుడు తాతగారు గోళీలు పెట్టుకున్నారు, వీడు ఆడుతున్నాడు, వీడు కొట్టాడు అనుకోండి, గెలిచాడనుకోండి, తాతయ్య ఓడిపోయాడు అంటాడు. వీడు వెళ్ళి పరిగెడతాడు మళ్ళీ ఇంట్లో, వంటింట్లోకి, మామ దగ్గరికి. మా అమ్మ తాత ఓడిపోయాడు. నీ దగ్గర ఇప్పుడు ఓడిపోయాడు, నా దగ్గర ఇప్పుడు. నువ్వు ఇప్పుడురా, అది మన పరంపర కంటిన్యూ అవుతూనే ఉంది. ఓడిపోవడం వాళ్ళ పరంపర, గెలవడం మన పరంపర. ఇప్పుడు సపోజ్ తాతగారికి కొద్ది కోపం వచ్చింది, ఇలానా నన్ను ఆవిడతోటి ఇలా గెలుతావా అని. ఇప్పుడు తాతగారు గెలిచారనుకోండి, వీడు మళ్ళీ ఏడుస్తూ మామ తాత గెలిచాడు, నేను ఓడిపోయాను అనగానే ఆవిడ లోపల నుంచి వస్తుంది, ఏమండి బుద్ధి లేదా, ఈ ఆటలో గెలవడం పెద్ద గెలుపు. నిజంగా మనవుడు తాత ఓడిపోయినప్పుడు నవ్వుతున్నప్పుడు తాతకి బాధ కలుగుతుందే, ఆనందం. బా వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ కావాలని ఇలా చూస్తాడు, ఇలా కొడతాడు, కావాలని వాడు గెలుస్తాడు, నేను గెలిచానంటాడు. తాతగారు నువ్వు గెలిచావా, అవును నేను గెలిచానంటాడు. నిజంగా అది ఆలోచిస్తే మనకు, వాడికి అది సత్యం అని వీడికి అది అసత్యం. వాడికి సత్యం, ఇతనికి అసత్యం. అయితే గోళీల్లో సత్యము అసత్యం అని ఏమైనా ఉందా? ఏమీ లేదు. దాన్ని స్వీకరించే బుద్ధిలో ఈ తేడాలు ఉన్నాయి. ఆ బుద్ధి ఎదగలేదు కాబట్టి సత్యంగా స్వీకరిస్తుంది, ఈ బుద్ధి ఎదిగింది కాబట్టి అసత్యంగా చూస్తుంది. అసత్యం అంటే పనికిరానిదనే, చిచ్చి అనే, యాక్కనే కాదు, దాని విలువ అంతే, దానికి అంతే విలువ. ఇప్పుడు వీడి మనవడు సాఫ్ట్వేర్ అయిపోయి ఓ 35 ఏళ్ళు అయిపోయి, వీడికి పెళ్ళి అయిపోయి కొడుకు వచ్చాడు అనుకోండి, కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టున్నా అనుకోండి. ఇప్పుడు తాతగారు అన్నారు, ఒరే గోళీలు ఆడేవాళ్ళని నీకు గుర్తుందే, పట్టరా ఆడుదామని అంటే, ఇక బుద్ధి లేకపోతే సరే, నాకు ఇంత పెద్ద కొడుకు దున్నపోతులాగా నేను ఎదిగాను, ఇప్పుడు గోళీలు ఆడతానంటావేంటి. ఇప్పుడు వీడికి ఏమైంది, ఇప్పుడు ఏది సత్యం అనుకున్నాడో వీడికి ఇప్పుడు అది అసత్యమైంది. అంటే గోళీలు ఎదిగాయా, వీడు ఎదిగాడా?
అంటే వీడు ఎదగడం అంటే ఏం చేశాడు? గోళీల్ని విరక్తిగా చూశాడా? చీచి అన్నాడా? చీత్కరించాడా? అసహించుకున్నాడా? ఏం చేశాడు? వాడి ఎదుగుదలలో గోలీకి విలువ ఏమిటో అర్థమైపోయింది. అలాగనే ఒక సాధకుడు ఈ ప్రపంచాన్ని చూస్తుంటాడు కదా, డబ్బు గురించి, లేకపోతే భార్య గురించి, లేకపోతే భర్త గురించి, లేకపోతే ఏదో ఒక అంశం, ఏదైనా ఒక అంశం చూస్తూ 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 ఒక సాధకుడు ఎదిగినటువంటి వాడికి ఈ ప్రపంచం కూడా గోలిలాగానే వైరాగ్యాన్ని ఇస్తుంది. ఏంటనంటే వైరాగ్యం అంటే అక్కర్లేదని కాదు, దాని మీద అసహ్యం కాదు, ఓకే దాని విలువ దాన్ని అంతే. బస్ అది వీడిని ఆకర్షించేది కాకుండా అయిపోయింది, దానికి విలువ లేకుండా అయిపోయింది. వీడి దృష్టిలో విలువ లేకుండా అయిపోయిందని అంటే ఏమని అర్థం? దానికి అసహ్యమని కాదు, వీడిని అది ఏమీ ఇంకా హాని చేయలేదు, వీడిని ఆకర్షించదు, వీడిని లాగదు, వీడిని డైవర్ట్ చేయదు, లాగదు. బాగా ఆలోచించండి. మనం నడిచి వెళుతున్నాం, ఒక గోలీ పడుంది అనుకోండి, మనం దానికేసి చూస్తూ పోతామా? పట్టించుకోం. అదే ఏదో ఒక ఉంగరం పడుంది అనుకోండి, ఏం చేస్తాం? వెళ్తాం, అక్కడ ఆగుతాం, అన్నిటిని చూస్తాం, మెల్లగా ఇలా కిందకి దిగి ఇలా ఎందుకుంటాం. మనల్ని ఎందుకు అది ఆకర్షించింది? గోలీ ఆకర్షించలేదు, ఇది ఎందుకు ఆకర్షించింది? ఇంకా దీని మీద నాకు సత్యత్వ బుద్ధి ఉంది, దాని మీద సత్యత్వ బుద్ధి లేదు. అది రెండు భూమిలో నుంచి పుట్టిందే, దానికి ఏం తేడా లేదు. సమలోష్టాశ్మ కాంచన. అర్థమైందే? గోలి నన్ను ఆకర్షించలేదు, నేను నడిచి వెళ్ళిపోతున్నాను, నేను పట్టించుకోలేదు, అది ఉన్నా పట్టించుకో, కాలేసి మరీ తొక్కి మరీ అవతల తోసి మరీ పోతున్నాను. కానీ ఈ ఉంగరం కనపడగానే దాన్ని వంగాను, లేచాను, దాన్ని చూశాను, ఇలా లోపల పెట్టుకున్నాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇలాగా చూశాను, ఇదేంటి బంగారమేనా, రోల్డ్ గోల్డా? బంగారం అయితే అలా పడేసుకోరు ఎవరు, ఇదేమో రోల్డ్ గోల్డ్ ఏమో, ఇది ఎక్కడిదో ఏమిటో, వీడు తగలయ్యా, వీడు అనవసరంగా ఇది పడేశాడు అని చెప్పి దీన్ని పట్టుకుని వీడు పక్కల షాపుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా పట్టి దీని మీద చాలా ఊహలు అపోహలు. ఇది బంగారం అయింటే కనుక ఇంకా గ్రామ్ ఈరోజు 2800 దాకా ఉంది, 3000 దాకా పలుకుతుంది. ఇప్పుడు మళ్ళీ సీజన్ మంచి సీజను, దీన్ని ఇప్పుడు ఇచ్చానంటే ఒక 10-15 వేల దాకా వస్తుంది. ఇంకొక వారం రోజులు నేను ఇంకా బలాదూర్ కెరేజాట హాయిగా ఇదవ్వచ్చు. వీడన్నీ వేసేసుకున్నాడు, లెక్కలన్నీ వేసుకుంటూ పోతున్నాడు. వీడికి సత్యత్వ బుద్ధి దీని మీద ఉంది, అందుకనే వీడిని ఆపింది, అది లాగింది, దాన్ని ఎత్తుకోలేలా చేసింది, జోబులో పెట్టుకునేలా చేసింది, దాన్ని పట్టుకుని నలుపుకునేలా చేసింది, దీని మీద ఊహలు అపోహలు కట్టుకుని పెంచుకునేలా చేసింది. కారణం సత్యత్వ బుద్ధి ఉంది. అదే గోలి ఇన్ని పనులు చేయించిందా? చేస్తుందా? లేదు. ఎందుకని? దాని మీద సత్యత్వ భావన లేదు. అలాగనే ఒక జ్ఞానికి ఈ సంసారం పట్ల సత్యత్వ భావన ఉండదు. ఆ సత్యత్వ భావన ఉన్నవాడికి ఊహలు అపోహలు మేడలు అవి ఇవి ఏవేవో కట్టుకుంటూ పోతుంటాడు వాడు. అర్థమైందా? ఆ సత్యత్వ భావన దీని మీద లేదు. దేని మీద ఉంది? ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. ఆ సత్యమైనది పరమాత్ముడు మాత్రమే. ఓకే, దీని యొక్క నామరూపాత్మకమైన సత్తా దీనికి ఉంది, దీని సత్తా దీనికి ఉంది, నామరూపాత్మకమైన. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, మీ అందరికీ వినపడుతుంది. ఇప్పుడు ఇది కట్టేశాను, మీకేమైనా వినపడుతుందా? ఏం వినపడట్లేదు. ఏమైనా వినపడుతుందా? ఏమన్నా మీకు నేను ఇప్పుడు మాట్లాడింది ఏమైనా వినపడిందా? కట్టేస్తే లేదు. పోయింది ఇదే, కానీ నా మాట కాదు. అలాగనే ఈ లోకానికి వచ్చిపోయే గుణం ఉంటుంది, కానీ నాకు వచ్చిపోయే గుణం లేదు. నేను ఎప్పుడూ ఉండేవాడిని. ఇది ఆగిపోయినా నా మాట ఆగిపోదు, కానీ మీ దగ్గరికి చేర్చడానికి ఇది ఉపయోగపడుతుందేమో, కానీ వ్యవహారానికి ఉపయోగపడుతుందే, కానీ వ్యక్తిగతంగా నాకు ఇది అవసరం లేదు. నేను మాట్లాడుకున్నానికి ఇది కావాలా? నేను మైకెట్టుకుని గదిలో కూడా నేనే చెప్పుకుని స్పీకర్లు పెట్టుకుని వినాలా? ఎందుకు? అలాగనే నేను నాకు అనేటప్పటికీ ప్రపంచం అక్కర్లేదు. నేను ప్రపంచానికి కావాలనుకున్నప్పుడే దేహేంద్రియాలను వాడుకుంటాను. బయట ప్రపంచంలో భార్య భర్త కొడుకు కూతురు కోడలు తల్లి తండ్రి గురువు శిష్యుడు ఇవన్నీ గుర్తిస్తాను, వ్యవహరిస్తాను. వ్యవహారం అయిపోయిందనంటే, ఇప్పుడు నేను మాట్లాడి వెళ్ళిపోయానంటే దీన్ని కట్టేసి మెల్లగా దీన్ని ఇప్పేసి హాయిగా దాన్ని విడగొట్టుకు వెళ్తారు. అవునా? నేను మాట్లాడి దిగిపోయాను అనుకోండి, వాళ్ళందరూ దీన్ని పెట్టి ఇక రాత్రి అంతా ఇలా ఆన్ చేసి పెట్టి ఉంచుతారా? దీన్ని ఇప్పుతారు, దీన్ని ఇప్పేస్తారు, దీన్ని స్టాండ్లు గిన్నెలన్నీ తీసి అవతల పడేస్తారు, దీన్ని బాక్సులో పెట్టి పట్టుకుపోతారు వాళ్ళు. అలాగనే
నాకు ఈ ప్రపంచంతో వ్యవహారం అయిపోయిందనంటే హాయిగా అన్నీ ఎక్కడికక్కడ నేనేం విప్పక్కర్లేదు, అన్నీ స్క్రూలు వాటంతట అవే లూజ్ అయి పడిపోతాయి. హాయిగా రాత్రి నిద్రలోకి వెళ్ళగానే నాకేం తెలియని స్థితికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను వ్యవహరించాలనుకుంటే, ప్రపంచంలోకి తొంగి చూడాలనుకుంటే, వ్యవహారం చేయాలనుకున్నప్పుడు నేను అనేది మేల్కొని మనోబుద్ధుల దాకా వ్యాపించి, అక్కడి నుంచి స్థూల శరీరాన్ని వ్యాపించి, అక్కడి నుంచి నాది నాది అనుకునేవన్నిటిని వ్యాపించి ఈ వ్యవహారం చేస్తూ ఉంటుంది ఈ ఆట. ఇంకా వ్యవహారం అక్కర్లేదనుకుంటే అన్నిటినీ విసర్జించుకుంటుంది, తాను తానై ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియ అర్థేషు వైరాగ్యం అన్నారు. ఇంద్రియాల మీద వైరాగ్యం కాదు, ఇంద్రియ అర్థేషు వైరాగ్యం. అంటే అర్థములనంటే ప్రపంచమే కదా, శబ్ద స్పర్శ రూప రస గంధము, అంతేనా కాదా? కాబట్టి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధాదులే. అందుకనే మనకు వివేక చూడమనిలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు శంకరులు. శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వమా పుస్వగుడేన బద్ధాః కురంగమాతంగ పతంగమీనా భృంగా నరః పంచభిరంచిత కిం. శబ్దస్పర్శ రూపరస గంధాదులకి ఒక్కొక్క జంతువు ఒక్కొక్కటి అంకితమైపోతుందట. ఏమిటనంటే శబ్దానికి లేడి, ఒక లేడిని పట్టుకోవాలనుకోండి అడవిలో, ఈ బోయవాడు ఏం చేస్తాడంటే మంచి ఏదో ఫ్లూటో లేకపోతే ఏదో ఒకటి వాయిస్తుంటాడు, చప్పుడు అని ఊదుతూ ఉంటాడు వాడు. గుర్తుపెట్టుకోండి, ఆ చప్పుడు ఆర్టిఫిషియల్. ఆ చప్పుడికి లేడి అది సత్యం అనుకుంటుంది, దాన్ని అలా వింటుంది, ఇలా చెవులు నిక్కబొడుచుకుని వింటుంది, అలా వెళుతూ 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 ఉంటుంది. అది ఆ చప్పుడికి మైమరిచిపోయి తప్పటడుగు వేస్తుంది, గోతిలో దిగుతుంది, వాడికి దొరికిపోతుంది. స్పర్శ, ఏనుగుందనుకోండి, దానికి చర్మం మొద్దు చర్మం కదా, దానికి ఏంటంటే దాని చర్మాన్ని రాయాలి, ఎక్కడో ఒక చోట పెద్ద బండకి రాసుకుంటే కానీ దానికి ఆ స్పర్శ తగిలితే కానీ దానికి తృప్తి తీరదు. కాబట్టి ఆ స్పర్శ కోసం ఏనుగు ఏం చేస్తుందంటే ఏదో దానికి వెళ్ళి రాసుకుందామని వెళ్ళి చూస్తుంది, ఆ రాపిడి చేసుకునే దాంట్లో మత్తెక్కిపోయి తప్పటడుగు వేస్తుంది. అక్కడే ఎక్కడో ఒక గొయ్యి తీసి పైన మామూలుగా పేర్చిపెట్టుంటాడు, దాంట్లో కూరుకుపోతుంది. స్పర్శకి ఏనుగు బలి అయిపోతుంది, శబ్దానికి లేడి బలి అయిపోతుంది. రూపం, రూపం అని అంటే మిడత. మిడత తెలుసా మీకు? మిడత, మిడత మీకు విన్నారా? అది మిడతని ఇటువైపు ఏమంటారు? మిడత. ఈ మిడత ఏంటనంటే బాగా చూడండి, ఈ పండు ఆ పండు దాన్ని అనుకుని అక్కడ ఏదో అగ్నిగుండం ఉంటే దాని దగ్గరికి వెళుతుంది, అబ్బా అదేదో పండు బాగుందని, అక్కడికి వెళ్ళి అది చస్తుంది. రసం, రసం అంటే రుచి. రుచికి చేప, గాలంలో ఎర వేసుంటాడు వాడు, అది ఎరని చూస్తుందే కానీ దాని వెనకాల ఉండే గాలాన్ని చూడదు, అక్కడికి వెళ్ళి అది దొరికిపోతుంది. ఇక గంధం, వాసన, తుమ్మెద. ఈ తుమ్మెదేంటి, మంచి తేనెని సేకరించడం కోసం మంచి పూల దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది, కానీ కొన్ని కొన్ని పూలు ఏంటంటే రాత్రి అయితే ముడుచుకుపోతుంది, పగలు విచ్చుకుంటుంది. ఇది తుమ్మెద వెళ్ళి దాంట్లో వాలి ఆ ఆఘ్రాణం, ఆ తీయ ఆ మాధుర్యము, అదొక రకమైన ఫ్లేవర్కి ఆ తుమ్మెద అలా మొత్తెక్కి అందులో వాలి ఉంటుంది, అది మూసేస్తుంది రాత్రి, ఇంకంతే చచ్చిపోతుంది. ఉదయాన్నే రెక్కలు విడిచేటప్పటికి దీని ప్రాణం రెక్కలు ఎగిరిపోతుంది. కాబట్టి శబ్ద స్పర్శ రూప రస గంధం. శబ్దానికి లేడి, స్పర్శకు ఏనుగు, రూపానికి మిడత, రుచికి చేప, గంధానికి తుమ్మెద. ఈ 5 జీవకోటిలో ఉండేటువంటి 5 5 విషయాలకి ఉపమానంగా చెప్పారు. ఒక్కదానికొకటి బలవుతుందే, 5 ఒక మనిషిని పట్టి పీడిస్తున్నాయి, వీడేం బతకగలడా వీడు? శబ్దస్పర్శ రూపరస గంధాలు అన్నీ వీడిని బట్టి చిలుకుతున్నాయే, అసలు వీడు ఎలాగ బతికి బట్టగట్టగలడు? కానీ ఒక్కటి చేయాలి. ఈ 5 కూడా జంతువుల్ని పడేస్తాయేమో కానీ జంతువునాం నరజన్మ దుర్లభం, మనిషిని పడేయలేదు. పడేయగలదు ఎప్పుడు? వీడు జంతువుగా ప్రవర్తిస్తే పడిపోతాడు, కానీ వీడు మనిషిగా నిలబడగలిగితే అవేం పడేయలేదు. ఒక సాధకుడుగా నిలబడగలిగితే అవి పడేయలేదు. ఒకవేళ పడిన వాడి స్థైర్యం, వాడి ఆత్మ వినిగ్రహం, మళ్ళీ లేచి నిలబడి పరుగులు తీస్తూ ఉంటాడు. మళ్ళీ పడినా మళ్ళీ లేచి నిలబడతాడు. వాడు పడినా
వాడు పతనం చెందడు, లేచి నిలబడి పరుగులు తీస్తాడు. కానీ పతనం చెందేవాడు ఎవడనంటే జంతువు, పశువే పతనం చెందుతూ ఉంటుంది అందులో పడి. కాబట్టి ఇక్కడ మనకు అదే అంశాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఈ ప్రపంచాన్ని మనం సత్యమైన భావనతో చూస్తున్నాం, అందుకని ఈ సమస్యలన్నీ. ప్రపంచం సత్యము కాదు, అసత్యము కాదు, ఇది ప్రపంచం అంతే. మనం సత్యం అనుకుంటున్నాం, అందుకని ఇది శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాం. కొంతమంది అంటారు ఇది అసత్యం అంటారు. అసత్యమైతే బుద్ధి ఎదగని వాడు చూస్తే సత్యం, ఎదిగిన బుద్ధితో చూస్తే అసత్యం. కాబట్టి గోలిలో సత్యము అసత్యం ఏం లేదు, అది దాదే. అలాగని ఈ ప్రపంచం ప్రపంచమే, ఈ వస్తువు వస్తువే, భార్య భార్యే, భార్య సత్యము అసత్యం కాదు, భర్త భర్తే, భర్త సత్యము అసత్యం కాదు, కొడుకు కొడుకే, సత్యాసత్యాలు అక్కడ లేవు. ఇవి ఇక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇక్కడ. అందుకని ఇక్కడే ఒక సాధకుడు ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే నాది అనే బంధం ఎక్కడ పడుతుంది చెప్పండి. ఒక ఆయన నాకు పరిచయం చేశారు, ట్రైన్లో వెళ్తుంటే, స్వామి మీరు పండు ఏమన్నా తీసుకుంటారా అన్నాను. నాకు ఇప్పుడేం వద్దండి, ఆహారం ఉంది, నేను తీసుకుంటానన్నాను. అన్నీ అయిపోయిన తర్వాత ఎలాగన్నా మీరు ఒక్క పండు తీసుకోండి స్వామి అన్నారు. సరే తీసుకున్నాను. స్వామి మీరేమనుకోరు కదా, నేను మా ఆవిడని తీసుకొస్తాను, మీకు పరిచయం చేస్తాను, ఆవిడ నేను మీకు బాగా అభిమానం అండి మీరంటే అని. సరే తీసుకురండి అన్నాను. ఆవిడని తీసుకొచ్చారు. స్వామి ఈవిడ మా భార్య అండి అన్నారు. నేను అలా ఇలా చూస్తున్నాను. ఆయన అన్నాడు, అదేంటండి ఆవిడని మీరు అలా చూస్తున్నారు ఏంటండి అన్నారు. అది కాదయ్యా, నువ్వు నా భార్య అన్నావు కదా, ఎక్కడ ఆవిడ ఆడావిడే కదా, భార్య ఎక్కడుంది ఆవిడ? ఆవిడ ఒక స్త్రీ, నా భార్య అంటున్నావు, నాకు ఎక్కడ భార్య కనపడట్లేదు, ఒక ఆడావిడ కనపడుతుంది స్త్రీ. అబ్బబ్బా స్వామి, భార్య అంటే ఎవరు ఆడదే కదా భార్య అవుతుంది, మగవాడిని ఏం భార్య అంటావా? ఆవిడ ఆడావిడే, కానీ నేను పెళ్లి చేసుకున్నాను నా భార్య అన్నాడు. ఓహో, ఆవిడ ఆడావిడే కదా, అవును స్వామి, మరి నీ భార్య అంటున్నావు, అదేం కనపడట్లేదు. అబ్బా అది మీకు కనపడదండి. ఓ నాకు కనపడదు, మరి ఆడావిడ కనపడుతుంది. మీకు ఆడావిడ కనపడుతుంది కానీ భార్య కనపడదు. మరి భార్య ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, నాకు కనపడుతుంది. అంటే నాకు నీకు ఒకటే కనపడుతుంది ఆడావిడ, కానీ నాకు భార్య కనపడట్లేదు, నీ ఒక్కడికే కనపడుతుంది భార్య. కాబట్టి అందరికీ ఒకటే కనపడేది సత్యము, ఒకడికి ఒకటి ఇంకొకటికి ఇంకోటి కనపడేది అసత్యము. కాబట్టి భార్య అని నువ్వు చూస్తున్నావంటే అది నీ దృష్టి, దట్స్ ఇట్. భర్త అని నువ్వు చూస్తున్నావంటే అది నీ దృష్టి, అక్కడ మగవాడే నా భర్త, నా భార్య, ఇదన్నీ ఎక్కడ ప్రాబ్లం, లోపల, బయట ఏం లేదు. కాబట్టి ఆలోచించండి, ఎక్కడ ఇది బాగా ఆలోచించండి. ఇప్పుడు స్వామి అన్నారు, నేనేం స్వామి కాను, నేను మనిషిని. ఇగో కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక వ్యక్తిని అడగండి, ఎవరైనా ఒక కొండవాడిని పిలుచుకొచ్చి నన్ను స్వామి అనుకుంటాడు. అర్థమైందే? ఓ కోయవాడు వస్తాడు ఇంటికి, కుర్రో కుర్రు, భద్రాచలం గుడిగోపురం, అమ్మవారి ముఖంలో సిరి ఉంది, అయ్యవారికి తంతు ఉంది అని అంటాడు. వాడు వచ్చి అరుస్తుంటాడు. వాడు మనిషే, నేను మనిషే, ఓ కొండవాడు మనిషే, మామూలుగా సూటు పుట్టు వేసుకున్నవాడు మగవాడే. ఎక్కడ స్వామి, ఎక్కడ స్వామీజీ, ఎక్కడ? మీరు ఆలోచిస్తే ఆ భావన, దట్స్ ఇట్. లేకపోతే ముక్కు, కళ్ళు అన్నీ ఇదే. కాబట్టి మనిషిని వీడు మగ, ఇది ఆడ అనడం కొంతవరకు ఓకే. నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు అంటున్నారు. అది ఎక్కడ అంటున్నారు? బయట కాదు. బయట అనలేం కనుకనే అవి వదిలిపెట్టిపోతున్నాయి. బయట ఉంటే వదిలిపెట్టిపోవు, బయట కాదు కాబట్టి వదిలిపెట్టిపోతున్నాయి. అది ఎక్కడ అనుకుంటున్నారు? బయట లేదు, లోపల అనుకుంటున్నారు. ఆ లోపల అనుకోవడమే సమస్య. ఏంటనంటే బయట వదిలిపెట్టిపోతే ఏమిటో స్వామి, కొడుకుల్ని నేను నమ్మడానికి లేదండి, ఉంటారంతే, పోతారు, ఆ తర్వాత ఏం పట్టించుకోరండి. సమస్య ఎక్కడ? ఇక్కడ అనుకున్నావు కాబట్టి బయటికి వెళ్ళిపోయేది సహజం, కాబట్టి దాన్ని అంగీకరించలేక లోపల నీ సమస్యతో సతమతం అయిపోతున్నావు. బయట భర్త పోయాడు అనుకోండి, పోవడం సహజం, కానీ దాన్ని అంగీకరించలేకపోతున్నాను. ఉండడం సహజం, దాన్ని సహించలేకపోతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా సమస్య ఎక్కడ? లోపల. కాబట్టి ఈ లోపల ఒక వ్యక్తికి నాది 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 అనేటువంటి దృఢమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పరిష్కరిస్తూ గీత నానా ఇంద్రియార్థేషు వైరాగ్యం. భార్య, భర్త, కొడుకు, కూతురు, ఇది ఒక ధర్మం, అదొక వ్యవస్థ. బస్ యాక్సెప్ట్ చేయి. అంతేగాని నాది 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 అని పెట్టుకున్నావా, దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం.
ఇదంతా నీదే పరమాత్మ. ఒక మంచి సంస్కృతి మన భారతదేశంలో ఉంది. హిందువులకి ఓ జత బట్టలు కొన్నాం అనుకోండి, దేవుడి దగ్గర పెట్టి తీసుకుంటాం. కొత్తగా ఒకటి జీవితంలో ఒక ఉద్యోగం చేశాడు, వ్యాపారం చేశాడు, కొంత డబ్బు వచ్చింది, సైకిల్ కొనుక్కున్నాడు, కొత్త సైకిల్, దానికి రిబ్బన్ చుట్టి, దానికి పూలు కట్టి, దానికి నిమ్మకాయలు కట్టి, దానికి మిరపకాయలు కట్టి ఏవో కడతారు పాప, అన్నీ పసుపు రాసి, దానికి కుంకుమ రాసి, దాన్ని ఏదో ఒక పెద్ద బుజ్జిగా దాన్ని చాలా గొప్పగా తయారు చేస్తారు. బుడగలు కట్టి అవి కట్టి దేవుడి దగ్గర పెడతారనమాట, పూజ చేస్తారు, దేవుడికి చూపిస్తాడు. సైకిల్ కొంటే దేవుడికి, బట్టలు కొంటే దేవుడికి, చెప్పులు కొంటే దేవుడికి, పుస్తకం కొంటే దేవుడికి, ఇల్లు కడితే దేవుడికి. ఆఖరికి పెళ్ళైన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ భార్యని చూపిస్తాడు పరమాత్మ, ఇది నీది. కొడుకు పుట్టారనుకోండి, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి పెడతారు, భగవంతుడా ఇది నీ ప్రసాదం. ఒక హిందువు ఆచరణాత్మకమైన జీవితం ఎంచుకున్నవాడు హిందువు. ప్రతిదీ భగవంతుడా నీదే 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 అని ఆచరిస్తున్నాం మనం, కానీ తెలుసుకోలేకపోతున్నాం. అదే శాస్త్రం ఉంటుంది, ఇదంతా పరమాత్ముడిదే. మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. అన్నీ తనదై ఉంది, తానై ఉంది, ప్రకాశిస్తుంది. మనం చేస్తున్నాం కానీ చూడలేకపోతున్నాం, అలాగా దాన్ని గుర్తించలేకపోతాం. అన్నీ చేస్తున్నాం మనం. ఓ వ్యాపారంలో బాగా కలిసి వచ్చిందనుకోండి, ఆ డబ్బు పట్టుకొచ్చి దేవుడి దగ్గర పెడతాం. ఉద్యోగంలో చేరా, మొట్టమొదటి జీతం వచ్చింది, పట్టుకొచ్చి దేవుడి దగ్గర పెడతాం. దేవుడు ఉండిలో వేస్తాం. ఎందుకు వేయాలి వాడికి? వాడి ఉండిలో నీ మొట్టమొదటి ఉద్యోగం డబ్బు వేస్తేనేనా వాడికి కావాలా? ఇప్పుడు పైన వెంకటేశ్వర స్వామి లేకపోతే విష్ణుమూర్తి పైన లెక్కెట్టుకుని, రాత్రి అయ్యేటప్పుడు కలెక్షన్ ఏమిటి, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని లక్ష్మీదేవి భూదేవి, ఇదిగో నాకు రేపు ఇక్కడ ఇల్లు సైటు భీమవరంలో అతి చేరువలో సెంటు 70,000 రూపాయలు. అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు అతి తక్కువ ధరలో భీమవరానికి అతి చేరువులో సెంటు 70,000 రూపాయలు మనం కొనాలని చెప్పి లక్ష్మీదేవని లేకపోతే భూదేవి అంటుంది, నేను చాలా కాస్ట్లీ, నువ్వు కొనలేవని ఆవిడని. వీళ్ళిద్దరు అక్కడ పోట్లాడుకుంటే విష్ణు మధ్యలో కలపడిపోయి, వద్దు ఇప్పుడు కలెక్షన్ వస్తాయి, రాత్రికి తిరుపతి నుంచి కొంత వస్తుంది, శ్రీరంగం నుంచి కొంత వస్తుంది, మీరు కంగారు పడకండి, కలెక్షన్లు అన్నీ వస్తాయి, మీకు అప్పచెప్తాన్ని. ఏమిటండి ఇది? పైన ఏమైనా సంసారం నడుస్తుందా? ఏమైనా గోల గందరగోళం నడుస్తుందా? కాదు. కానీ మన భావన పరమాత్మ నీకే, జీవితం నీదే, నేను పుట్టినా నీకే, చచ్చినా నీకే, బ్రతుకంతా నీకే, జరిగే ప్రతి సంఘటన నీదే. అంత స్వచ్ఛమైన భావన మన ఆచరణలో ఉంది. అందుకని మనం ఏ కీర్తనైనా ముందు పాడమనండి, ముందు గొప్ప పాటగాడైనా సరే, ఎంత గొప్ప పాటగాడు అన్ని కీర్తనలు తల క్రిందలుగా పాడేయగలడన్నా మొట్టమొదట ఏమిటి? మహాగణపతిని ప్రార్థిస్తాడు. ఎందుకు? భగవంతుడా, నేను పాడబోయేదంతా నువ్వే చల్లగా పాడించాలి, విఘ్నాలు లేకుండా నన్ను నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేయాలి. ఏది చెయ్యండి ముందు భగవంతుడికే.